అందరికీ నమస్కారం. నా పేరు మందిక్ అండ్ నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఇన్ జర్మనీ. ఈరోజు అతి ముఖ్యమైన టాపిక్ స్కాలర్షిప్స్. ఎస్పెషల్లీ జర్మనీ అనే కాదు, అబ్రాడ్ ఉన్న ప్రతి ఒక్కరికి మాస్టర్స్ కోసం ప్లాన్ చేస్తున్న లేదా ప్లాన్ చేసిన తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో కంపల్సరీ. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనీ మ్యాటర్ కాబట్టి. చాలామంది జర్మనీకి రావాలి, అబ్రాడ్కి వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఒక క్వశ్చన్ ఉంటుంది అందరికీ, జర్మనీలో ట్యూషన్ ఫీజు లేకపోతే కూడా లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేయాలి అని. అబ్రాడ్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేయాలి, ట్యూషన్ ఫీజు ఎట్లా కట్టాలి, ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు ఎట్లా కట్టాలి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో లేదా స్కాలర్షిప్ ఏమైనా ఉంటుందా మనకి అని. దానికి ఆన్సర్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ బిల్లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎస్ ఉంటుంది. అది కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆఫీషియల్గా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తుంది. సో చాలామందికి ఈ స్కాలర్షిప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కొందరు విన్నరు కానీ ఎలిజిబిలిటీ తెలియదు. ఇంకొందరు ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మి అప్లికేషన్ కూడా చేయరు. వస్తుందో రాదో అండ్ మనకు ఎందుకు వస్తుంది, మన CGPA తక్కువ అది అని చెప్పి సగం మంది అప్లికేషన్ కూడా చేయరు. కాబట్టి ఈ వీడియో అఫీషియల్ తెలంగాణ ఈపాస్ వెబ్సైట్ బేస్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దట్ మీకు అంత డీటెయిల్ ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా నుండి డాక్యుమెంట్స్, అప్లికేషన్ ప్రాసెస్, అమౌంట్, కామన్ మిస్టేక్స్ ఏంటి అన్నీ కవర్ చేస్తాం. సో దట్ మీరు ఏ టాపిక్ మిస్ కావద్దు అని చెప్పి, అంటే లైక్ దీనికి టైమ్స్ ఏం లేదు. తెలంగాణ గవర్నమెంట్ స్కాలర్షిప్ 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉంది. సో 3 డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి అంటే దానిలో టూ సేమ్ ఉన్నాయి అండ్ ఒకటి డిఫరెంట్ ఉంది. సో SC స్టూడెంట్స్కి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి SC స్టూడెంట్స్కి, ST స్టూడెంట్స్కి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ST, జస్ట్ కొద్ది ST అని. సో BC అండ్ OBC వాళ్ళకి మహాత్మా జ్యోతిలియా పూణే ఓవర్సీస్ విద్యానిధి ఇది. అండ్ మైనారిటీ స్టూడెంట్స్కి చీఫ్ మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్షిప్స్. ఇది 4 డిఫరెంట్ కేటగిరీస్. అంటే కేటగిరీ బట్టి స్కీమ్ పేరు చేంజ్ అవుతుంది కానీ ఆబ్జెక్టివ్ ఒకటే, ఏంటిది? స్కాలర్షిప్ ఇవ్వడం. సో ఫారిన్ యూనివర్సిటీస్లో ఉన్న హయ్యర్ స్టడీస్ చేసే తెలంగాణ స్టూడెంట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే ఇలా కాన్సెప్ట్. దీనికి ఓవర్సీస్ స్కాలర్షిప్ కాన్సెప్ట్. ఇది ద మెయిన్ అజెండా అయిపోయింది. ఇప్పుడు ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అందరికీ, జర్మనీకి అప్లై చేయొచ్చా అని. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీ కదా, కాలేజ్ ఫీజు ఉండదు అది అని. కానీ అది కాదు, అబ్సల్యూట్లీ ఎస్, అప్లై చేయొచ్చు. జర్మనీ ఎలిజిబిలిటీ కంట్రీస్ లిస్ట్లో ఉంది. అంటే ఎలిజిబిలిటీ కంట్రీ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క కంట్రీకి అప్లై చేయవచ్చు. అంటే మీరు జర్మనీ పబ్లిక్ యూనివర్సిటీలో మాస్టర్స్ అడ్మిషన్ తెచ్చుకున్న ఈ స్కాలర్షిప్కి అప్లై చేయవచ్చు. సింపుల్. పబ్లిక్ యూనివర్సిటీ వచ్చినా, ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినా అప్లై చేయవచ్చు. ఇది ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏది చెప్పదు మీకు, ఈ ఇన్ఫర్మేషన్ అస్సలు చెప్పదు. అఫీషియల్ తెలంగాణ గవర్నమెంట్ పోర్టల్లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. తెలంగాణ గవర్నమెంట్ మ్యాక్సిమం 20 lakhs వరకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ సపోర్ట్ ఇస్తుంది. సో దట్ స్కీమ్ రూల్స్ ప్రకారం ఎలిజిబిలిటీ అమౌంట్ శాంక్షన్ చేస్తారు మీ స్కీమ్ ప్రకారం. దానితో పాటు 1-way ఎకనామిక్ టికెట్ అండ్ వీసా రిలేటెడ్ సపోర్ట్ కూడా ఉంటుంది అప్లికేషన్స్ రూల్స్ ప్రకారం ఇదంతా. సో కానీ ఒక క్లారిటీ, తెలంగాణ గవర్నమెంట్ స్కాలర్షిప్ అంటే ఫుల్ లగ్జరీ లైఫ్ కోసం కాదు. అయ్యో దజ్జా గల్లె ఎగరేసుకుని ఉంటా అంటే కాదు. మీరు ఫినాన్షియల్ బర్డెన్ తగ్గించుకోవడానికి హ్యూజ్ సపోర్ట్ ఇది. లైక్ లోన్ పెట్టి పోతారు కొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్తారు. రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ వేరే ఖర్చుల కోసం అన్నిటికీ మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ యూజ్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంది? సరే ఇదంతా చెప్పిన ఓకే డన్, మంచిగా ఉంది. ఎలిజిబిలిటీ ఏంది? ఇప్పుడు మీరు తెలంగాణ రెసిడెన్స్ అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్, తెలంగాణలో మీ రెసిడెన్సీ ఉండాలి. అండ్ సెకండ్ మెయిన్ థింగ్ ఏంటిదంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి మీరు. ఆ డిగ్రీ కూడా ఎంత ఉండాలి? మినిమం 60% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అండ్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ గవర్నమెంట్ లిమిట్ కన్నా తక్కువ ఉండకూడదు. కరెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇన్కమ్ సీలింగ్ 5 lakhs ఉంది. సో ఏజ్ క్రైటీరియా కూడా ఉంది దీనికి, మర్చిపోకండి. కాబట్టి అప్లికేషన్ ముందు లేటెస్ట్ నోటిఫికేషన్ కంపల్సరీ చెక్ చేసుకోండి. అప్లికేషన్ చేసే ముందు లేటెస్ట్ నోటిఫికేషన్ కంపల్సరీ చెక్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ ప్రతి నోటిఫికేషన్లో అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ కాకుండా ఇంకా కొత్త కండిషన్స్ అప్లై చేయొచ్చు. అందుకే చూసుకోండి మీరు. ఇప్పుడు అడ్మిషన్స్ కంపల్సరీయా అంటే అడ్మిషన్ లేకుండా స్కాలర్షిప్ వస్తుందా అంటే రాదు. బట్ అడ్మిషన్ ఉండాలి. ఎస్,
చాలామంది ఫస్ట్ స్కాలర్షిప్ వస్తుంది, తర్వాతనే యూనివర్సిటీ చూస్ చేసుకుందాం అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. బికాస్ ఆ ప్రాసెస్ అనేది తప్పు. ఫస్ట్ మీరు యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలి. అప్పుడైతేనే కదా మీకు వెళ్ళే స్కోప్ ఉంటుంది. లేకపోతే వెళ్తా అని గవర్నమెంట్కి వెళ్తుంది. అడ్మిషన్ లెటర్ ఉండాలి, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని, అడ్మిషన్ లెటర్ అని. అప్పుడే స్కాలర్షిప్ అప్లికేషన్ కంప్లీట్ చేయగలుగుతారు. అడ్మిషన్ లెటర్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఏంటిది మీది? యూనివర్సిటీ అడ్మిషన్స్, తర్వాతనే వీసా ప్రాసెస్. అవును కదా? సో తర్వాత స్కాలర్షిప్ అంత అయిపోయిన తర్వాత స్కాలర్షిప్ అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెడితే అది ఎప్పుడు పడుతుందో దేవుందయ్యా. ఇక డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్లీ ఈ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోండి. అప్లికేషన్ ఫేజ్ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ పక్కా ఉండాలి. పాస్పోర్ట్, మన పాస్పోర్ట్ పక్కా, అది ఆధార్ కార్డ్ ఇట్లా అందరికి ఉంటుంది. డిగ్రీ సర్టిఫికెట్స్, పీసీసీ, సిఎంఎం అవన్నీ, మార్క్స్ మెమో, ట్రాన్స్లిప్స్ ఇవన్నీ. దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. లైక్ మన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవలో దొరుకుతాయి 2. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దాంతోపాటు యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, మన యూనివర్సిటీలో ఎన్రోల్ అయినట్టు, వీసా డాక్యుమెంట్స్, వీసా వచ్చినట్టు, వీసాకి ఏమైనా డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మన ఇంటి బ్యాంక్ అకౌంట్. దాని తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్, ఒకవేళ మీకు ఐఎల్స్ టోఫెల్ లేదా యూనివర్సిటీ రిక్వైర్మెంట్ బట్టి వేరే యాక్సెప్టెడ్ ఇంగ్లీష్ ప్రూఫ్ ఏదైనా ఉంటే అది సబ్మిట్ చేయవచ్చు. కొన్ని కేసెస్లో జిఆర్ఈ అండ్ జీమాట్ డీటెయిల్స్ కూడా అడగవచ్చు. సో మీరు ఒక ముందు జాగ్రత్త రాసిపెట్టుకోండి. కాబట్టి నోటిఫికేషన్ బట్టి ప్రిపేర్ అవ్వండి. దాన్ని బట్టి అందుకే చెప్పిన కొన్ని కేసెస్లో జిఆర్ఈ అడుగుతారు. కాబట్టి నోటిఫికేషన్ బట్టి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా చెప్తాను, వినండి. అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ స్టెప్ ఏంది నేను కావాలంటే చూపిస్తాను. అఫీషియల్ తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్లోకి వెళ్ళండి. లింక్ కింద పెట్టాను. దాని లోపలికి వెళ్ళిపోయి మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఏ కేటగిరీ, ఎస్టీయా, ఎస్సీయా, బీసీయా, ఓబీసీయా, ఈ మైనారిటీయా, ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు నెక్స్ట్ ఆప్షన్ చూపించడానికి వస్తుంది. అప్పుడు కరెక్ట్ స్కీమ్ ఓపెన్ అవుతుంది. సో దట్ స్టెప్ 3 ఏంటిదంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. మీ ఈమెయిల్ ఇచ్చి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. అవంతా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 5th స్టెప్కి వద్దాం మనం. 5th స్టెప్లో ఏమవుతుంది, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లైక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, బీటెక్, ఇంటర్, డిగ్రీ, 10th అవి. స్టెప్ 6 వచ్చే వరకు ఏంటిది, అడ్మిషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి. వచ్చిన లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఇంకోటి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అవన్నీ. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సపరేట్గా చేయండి. అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు అప్లై చేసినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. ఇంతే, సింపుల్. ఎంత సింపుల్ ఉంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన మిస్టేక్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది ఈ మిస్టేక్స్ చేస్తారు. అండ్ ఈ మిస్టేక్స్లో ఫస్ట్ మిస్టేక్ అందరు చేసే మిస్టేక్, నేను కూడా చేసి, ఇన్ఫ్యాక్ట్ నోటిఫికేషన్ కంప్లీట్గా చదవకపోవడం. వాట్సాప్లో ఎవరో ఫార్వర్డ్ చేశారు నాకు, నేను రప్పన ఓపెన్ చేసి ఆఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకుంటా, రప్ప అప్లై చేసుకుంటా. ఆఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోకపోవడం, అది ఇంకోటి. ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ని ఫైనల్ రిఫరెన్స్గా కన్సిడర్ చేయండి. అంతే. ఏదైనా పట్టించుకోండి, కానీ లైక్ ఏది పట్టించుకోకపోయినా గవర్నమెంట్ నోటిఫికేషన్ని పట్టించుకోండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడం. లాస్ట్ డేట్ అప్లై చేద్దాం, లాస్ట్ డేట్ రోజు ఎప్పుడు అప్లై చేద్దాం. సర్వర్ బిజీ అవ్వచ్చు, ఇది డాక్యుమెంట్స్ రిజెక్ట్ అవ్వచ్చు. ఈ 2 కరెక్షన్కి టైం ఉండకపోవచ్చు. కాబట్టి ఎర్లీగా అప్లై చేసుకోండి. చాలామంది మెల్లే చేద్దాంలే, ఫస్ట్ సర్వర్ బిజీ వస్తుంది. అది కామన్ మిస్టేక్, అది కామన్గా అయ్యేది మనకి. నెక్స్ట్ 3rd మిస్టేక్స్ ఏంటి అంటే ఫేక్ అడ్మిషన్ లెటర్స్ ఇస్తారు. ఏదో ఎడిట్ చేసి ఫినాన్షియల్ డాక్యుమెంట్ ఫేక్ ఇస్తారు, ఫేక్ బ్లాక్డ్ అకౌంట్ పెడతారు, ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్లు పెడతారు. గవర్నమెంట్ వెరిఫికేషన్ స్ట్రాంగ్ ఉంటుంది, అది మీకు తెలీదు. మస్తు స్ట్రాంగ్ చేస్తుంది, అది స్కాలర్షిప్ ఇస్తుంది కాబట్టి. ఫేక్ డాక్యుమెంట్ యూజ్ చేసి అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడమే కాదు, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చేసేటప్పుడు కొద్దిగా జెన్యూన్ ఉంటాయి. కాబట్టి జెన్యూన్ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లై చేయండి. సో దట్ మీరు
ఇబ్బంది పాలు కాకుండా ఉంటాం. అండ్ ఫోర్త్ మిస్టేక్ ఏంటిదంటే జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీ ప్రాపర్ రీసెర్చ్ చేయడం, స్కాలర్షిప్ కోసం అప్లై చేస్తున్నా అని ర్యాండమ్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం. సో కోర్స్ క్వాలిటీ, అదే కోర్స్ ఉంటుంది కదా, మీరు తీసుకున్న కోర్స్ క్వాలిటీ అండ్ సిటీ, అకామిడేషన్, పార్ట్ టైం ఆపర్చునిటీస్, దాంతోపాటు మీకు గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ మార్కెట్ అన్నీ కంపేర్ చేసి యూనివర్సిటీ ఫైనల్ చేసుకోండి. ఏదో ర్యాండమ్గా స్కాలర్షిప్ అప్లై చేయడానికి తొందర అని చెప్పి మీరు అప్లై చేయకండి, మీరే ఇబ్బందిలో పడతారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి జర్మనీ లైఫ్ ఈజీ అనుకోకండి. జర్మనీలో డిసిప్లిన్ ఉంటుంది, సెల్ఫ్ స్టడీ ఎక్కువ ఉంటుంది, పార్ట్ టైం వర్క్ చేయాలి, హోమ్ సర్చ్ చేయడం, లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఫినాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. స్కాలర్షిప్ సపోర్ట్ చేస్తుంది, బట్ సక్సెస్ మాత్రం మీ హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అన్నీ మీకు సపోర్ట్ ఉన్నా కూడా సక్సెస్ మాత్రం మీ హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నా సజెషన్ ఏంటిదంటే, మీరు 2027 ఇంటెక్ టార్గెట్ చేస్తుంటే ఇప్పుడే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయండి, పాస్పోర్ట్ రెడీ పెట్టుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ప్లాన్ చేయండి. ఫస్ట్ ఇంగ్లీష్ రాసేసుకోండి, IELTS రాయండి, లేకపోతే కష్టం అవుతుంది. APS సర్టిఫికేట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి ఇప్పుడే, ఎందుకంటే 2027 దగ్గరలో ఉంది. ఆల్రెడీ 7 months అయిపోయింది. 2026లో యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసేసేయండి తొందరగా. అడ్మిషన్ అప్లికేషన్ కంప్లీట్ చేయండి. అడ్మిషన్స్ వచ్చాక స్కాలర్షిప్ అప్లై చేసేసేయండి. ప్లానింగ్ ముందు స్టార్ట్ చేసే స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది. ప్లానింగ్ చేసుకుని అన్నీ పెట్టేసుకుంటే మనకు అస్సలు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మంచిగా తొందర ఆడుతూ పాడుతూ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ ఎక్స్పెషల్లీ జర్మనీ, US, UK లేదా ఫారెన్ కంట్రీస్లో ఉన్న మాస్టర్స్కి ప్లాన్ చేస్తున్న తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. అది నా గోల్. ఎందుకంటే చాలామందికి స్కాలర్షిప్ ఉందని కూడా తెలియదు. లోన్ కట్టి వెళ్ళిపోతుంటారు, లోన్ ఎట్లా కట్టాలనుకుంటారు. స్కాలర్షిప్ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. సో వచ్చేదే ఇప్పుడు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసి ఉండండి, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటారు. అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక కంపల్సరీ చెక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ లేవు, నేను చూసే మీకు చెప్తున్నా. వీడియో నచ్చితే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు అనిపిస్తే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని కొత్త వాళ్ళలో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో జర్మనీ అడ్మిషన్, APS ప్రాసెస్, అన్ని స్కాలర్షిప్ గురించి ఇంకా డీటెయిల్గా మీ ముందు కలుస్తా. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ కొట్టండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను పక్కా రిప్లై ఇస్తా. జై భారత్, జై హింద్, టేక్ కేర్, సీ యూ.